శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోవదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి మాట. ఈరోజు ఉదయకాలం లేవగానే ఏంటి చావు గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారా? ప్రియులారా, గమనించండి. ఈ రోజుల్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే దానికి కారణము ఈ అపవాది చేసే క్రియలండి. ఇది కూడా ఆత్మహత్య అన్నటువంటిది కూడా ఒక పాపంతో సమానం. అంటే దేవుడు మనకు కొంతకాలం నియమించాడు. ఆ నియమించిన కాలం కంటే ముందుగానే మరణించటం దేవుని చిత్తం కాదు అని తెలుసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అయితే మనము అపవాదికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ అపవాది మనల్ని ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపిస్తుంటున్నాడు. మనము దేవుడు మనకు నియమించిన కాలానికి ముందుగానే మనము త్వరగా చనిపోవాలని అపవాది కోరుకుంటాడు, కానీ దేవుడు కోరుకోడు కదా. కారణం, మనము త్వరగా చనిపోయినట్లయితే మన ద్వారా దేవుని కార్యాలు జరగకుండా ఆగిపోతాయని వాడి యొక్క ఆలోచన. అందుకే ఈరోజు చాలామంది యవనస్తులు, కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ములు చాలామంది దేవుని యొక్క మాటలు గమనించుకోకుండా వారు ఏదో మనస్తాపాలకు గురి అయి వారికి ఉన్నతమైన జీవితం ఉన్నా కూడా అర్ధాంతరంగా అపవాది యొక్క మాటలను నమ్మి వారి జీవితాలను మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేవారుగా కనబడుతూ ఉంటున్నారు. ఇది కాదంటారండి. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఎవరికి మేలు? అపవాది నీ ద్వారా మేలు పొందుకుంటూ ఉన్నాడే కానీ నీకు జీవం ఇచ్చిన దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా? అందుకోసం కాదు, జీవితంలో ఏది జరిగినా కూడా సాధించడానికి నీకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు దేవుడు. మనసుంటే మార్గం అండి. ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదు. జాగ్రత్తగా విను. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎవరు కూడా మిగులరు. అన్ని శవాలే మిగులుతాయి, సజీవులు ఎవరు ఉండరు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. అప్పుల బాధ ఉందా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? కుటుంబంలో సమస్య ఉందా? భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయా? అన్నదమ్ముల మధ్యలో పోరాటాలు ఉన్నాయా? ఏది జరిగినా కూడా దేవుడు నిన్ను బహుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. నాకు నియమించిన కాలం కంటే ముందుగా నేను ఎందుకు చనిపోవాలి? అపవాది మాట నేను ఎందుకు వినాలి అని తీర్మానం చేసుకో. ఖచ్చితంగా జీవితంలో ఈ రోజే దేవుడు నీతో అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసిన నీవు రేపటి దినంలో దేవునికి సాక్షిగా నిలబడబోతున్నావు సంఘములో. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, దుర్మార్గైపిక మాటలకు చెవి చూపకుండా నీ యందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఈ మాటలు వింటున్న బిడ్డలను మీరు తయారు చేస్తున్నదికి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.